నమస్కారం. ప్రజావాణి న్యూస్ ఛానల్‌కి స్వాగతం. ఇప్పుడు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు. గేమింగ్ సామ్రాజ్యంలో ఆశాకిరణం. ఖనిజ రంగంలో సహకారానికి భారత్, బ్రెజిల్ ఒప్పందం. ద్వైపాక్షిక వాణిజ్యం $300 కోట్ల స్థాయికి మోదీ, లూలా చర్చలు. పనితీరులోనే పదవులు, పార్టీలో సీట్ల కోసం ఏ కోటాలు ఉండవు. సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచంపై మళ్లీ పిడుగు. సుంకాలకు 15% పెంచుతానన్న ట్రంప్. కోర్టు తీర్పును అధ్యయనం చేశాకే నిర్ణయానికి వచ్చామని వెల్లడి. సర్వజన హితాయ సుఖాయ, అదే మన సూత్రం కావాలి. ఏ ప్రయోజనాలందరికీ న్యూఢిల్లీ డిక్లరేషన్కు ప్రపంచ దేశాల ఆమోదం. వీళ్ళు ఏ కృష్ణార్జునులు. ఢిల్లీ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వీరిద్దరూ ధర్మం గురించి చెప్పారు. ఇంటింటికి డిజిటల్ సేవలు. టీ-ఫైబర్ ఆధ్వర్యంలో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్లు. ఇప్పటికే 26 జిల్లాల్లో ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లతో రింగ్ కనెక్టివిటీ. ఈ పరిధిలోకి తాజాగా రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలు. సీఎం ఐటీ మంత్రి చొరవతో కేంద్రం 3,185 కోట్లు కేటాయింపు. గేట్లు, ప్లాట్లు ఎన్నాళ్లు? కల్వకుర్తి కాళేశ్వరం ప్యాకేజ్ 20 పంప్హౌజులపై ఉదాసీనత. శ్రీశైలం ఎస్ఆర్ఎస్సీ మట్టం పెరిగితే కష్టమే. ఇప్పటికే మునకైన పాఠాలు నేర్వని తీరు. కామారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత. కాంగ్రెస్ నాయకుడు కారుకు నిప్పంటించిన భాజపా కార్యకర్తలు. ముదిరిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల వివాదం. ఇప్పుడు సాక్షి. భూపటాలు విశిష్ట సంఖ్యలు. కొంత పుంతలు తొక్కుతున్న రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థ. భూముల సర్వే నంబర్లకు తగ్గిపోనున్న ప్రాధాన్యత. రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ట్రయల్ రన్. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యపురం గ్రామ శివారులో చివరి దశ నిర్మాణంలో ఉన్న రైల్వే మల్టిపుల్ కోచ్ ఫ్యాక్టరీ యూనిట్లో శనివారం ఒక కోచ్తో ఉన్న ఇంజన్తో ట్రయల్ రన్ చేపట్టారు. ఉన్నది మెరిట్ కోటానే. పనిచేసే వారికి కాంగ్రెస్లో తగిన ప్రాధాన్యం. డీసీసీ అధ్యక్షుల శిబిరంలో ముఖ్యమంత్రి. తెలంగాణపై వివక్ష ఉండదు. అభివృద్ధిలో ఎలాంటి తేడాలు ఉండవు. దేశం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే వికసిత్ భారత్ లక్ష్య సాధన. వచ్చే 5 ఏళ్లలో స్వయం సహాయక సంఘాలకు 10 లక్షల కోట్ల రుణాలు. పీఎం ఆవాస్ యోజనలో తెలంగాణ జత కావడం సంతోషదాయకం. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. అందరికీ కృత్రిమ మేధా సాంకేతికత. న్యూఢిల్లీలో డిక్లరేషన్ ఆన్ ఏఐ ఇంపాక్ట్కు ఆమోదం. 86 దేశాలు, 2 అంతర్జాతీయ సంస్థల సంతకాలు. ఆర్థిక అభివృద్ధి, సామాజిక సంక్షేమమే ధ్యేయం. 7 కీలక మూలస్తంభాలే డిక్లరేషన్కు ఆధారం. ఏఐ టెక్నాలజీని పరస్పరం పంచుకోవాలని నిర్ణయం. లోకాయుక్తకు చిక్కిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే. కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ చంద్రులామ్ అని ఓ కాంట్రాక్టర్ నుంచి 5 లక్షల లంచం తీసుకుంటూ లోకాయుక్తకు చిక్కారు. ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు బగబగలు. 10 రోజుల ముందే ముగిసిన శీతాకాలం. ఆర్టీసీ బస్సులకు ఏఏ హెడ్లైట్లు. బస్సులకు కృత్రిమ మేధతో పనిచేసే హెడ్లైట్ ఏర్పాటుకు తెలంగాణ ఆర్టీసీ కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా కేరళకు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన పరిజ్ఞానాన్ని సమకూర్చుకునేందుకు చర్చలు జరుపుతుంది. ఇప్పుడు నమస్తే తెలంగాణ. 100 కేసుల ఫైళ్లు దగ్ధం. నమస్తే తెలంగాణ కథనంతో మీడియాకు లీకులు. ఫోరెన్సిక్ ప్రమాదానికి కారణాలపై నో క్లారిటీ. రికవరీ కష్టమని తేల్చిన నాగ్పూర్ నిపుణులు. దగ్ధమైన ఫైళ్లు ఏ కేసులవి అన్న దానిపై ఉత్కంఠ. కాకి బుక్ కాంగ్రెస్కు చుట్టమా? ప్రజాస్వామ్యాన్ని సర్కార్ కూని చేస్తున్నది. రాజ్యాంగం పట్టుకొని తిరిగే రాహుల్కు తెలంగాణలో అరాచకం కనిపించడం లేదా? బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీష్ హెచ్చరిక. కందిజైలో బీఆర్ఎస్ కార్యకర్తల పరామర్శ. రుణపాలన రికార్డు స్థాయిలో. తెలంగాణ అప్పులు. తొలి 10 నెలల్లోనే 128% రుణాలు. కోవిడ్ సంక్షేమం నాటికంటే అధికం. సొంత రాబడి 60.23%కే పరిమితం. తాజా నివేదికలో గణాంకాలు వెల్లడి. టీడీఆర్ పిడుగు. సర్కార్ భూసేకరణలో సామాన్యుడే సమిధ. గాంధీ సరోవర్ బాధితుల భవిష్యత్తు అగమ్యగోచరం. హైడ్రాకు హైకోర్టు ముక్కుతాడు. సొంత నిర్ణయాలు చెల్లవు. నిషేధిత ఆస్తుల జాబితాను వెబ్సైట్లో పెట్టాలి. ప్రభుత్వ ఆస్తులేవో బహిరంగంగా ప్రకటించాలి. మార్గదర్శకాలను జారీ చేసిన హైకోర్టు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. ప్రతిభే ప్రామాణికం. కాంగ్రెస్లో ఏ లిస్టులు ఉండవు. ఉండేది ఒక్క మెరిట్ లిస్టే. కష్టపడే వారికే పదవులు. గాంధీ కుటుంబంపై బీజేపీ కుట్రను తిప్పికొట్టాలి.
సర్కారుపై ప్రజల విశ్వాసం పెరిగింది. సీఎం రేవంత్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల డీసీసీల అధ్యక్షుల శిక్షణ తరగతులు ప్రారంభం. సుంకాలు 15%. అమెరికా సుప్రీం తీర్పు నేపథ్యంలో విధించిన 10% మరింత పెంచిన ట్రంప్. ఇప్పుడు వెలుగు. ఫైర్వెల్ కాదు, ప్రజల కోసం పని చేయండి. ప్రజా సమస్యల పరిష్కారం కృషి చేస్తే మంచి పొజిషన్లోకి వెళ్తారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతిలో సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో టెర్రర్ అటాక్ ప్లాన్. ఎర్రకోట చాందినీ చౌక్లో ఓ టెంపుల్లోని పేలుడుకి కుట్ర. దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లోనూ దాడులకు లష్కరే స్కెచ్. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరిక. భద్రతా బలగాల హై అలర్ట్. పంజాబ్ కాశ్మీర్లో 2 ఐఈడీ బాంబులు గుర్తింపు. చొరబాటుదారులను ఓటర్ లిస్టు నుంచే కాదు, దేశం నుంచి తొలగిస్తాం. 5 ఏళ్లలో పని పూర్తి చేస్తాం. కేంద్ర మంత్రి అమిత్ షా. అస్సాంలో కొత్త పోలీస్ క్యాంపస్కు శంకుస్థాపన. గానుగ నూనెకు జనం జై. మారుతున్న ప్రజల టేస్ట్. ఉత్తర తెలంగాణలో 55% మంది మొగ్గు. టారిఫ్లు మళ్లీ పెంచిన ట్రంప్. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అన్ని దేశాలపై 10% విధింపు. కాసేపటికే 15% పెంచుతున్నట్టు ప్రకటన. కామారెడ్డిలో హైటెన్షన్. వెంకటరమణారెడ్డి, షబ్బీర్ అలీ వర్గాల మధ్య ఘర్షణ. కాలేజీ భూములు అమ్ముకున్నారని ఎమ్మెల్యేపై షబ్బీర్ అలీ ఆరోపణ. చర్చకు రావాలని సవాల్ చేసిన ఎమ్మెల్యే. కామారెడ్డికి వస్తున్న కాంగ్రెస్ లీడర్లను అడ్డుకున్న పోలీసులు. క్యాంప్ ఆఫీసులో వెంకటరమణారెడ్డి హౌస్ అరెస్ట్. కారులో క్యాంప్ ఆఫీస్ వద్దకు వచ్చిన కాంగ్రెస్ నేత. కారును ధ్వంసం చేసి నింపుపెట్టిన బీజేపీ లీడర్లు. హైరేజ్ బిల్డింగ్స్, హై లెవెల్ ప్రాబ్లమ్స్. హైదరాబాద్లో పెరుగుతున్న 50 నుంచి 60 అంతస్తుల భవనాల నిర్మాణాలు. కుప్పలు తెప్పలుగా అనుమతులు ఇస్తున్న అధికారులు. ఇప్పుడు ఆంధ్రప్రభ. కామారెడ్డిలో బాయి కాంగ్రెస్ బీజేపీ మధ్య పొలిటికల్ వార్. మిర్చి రైతు కుదేలు. ఫిబ్రవరి ముగుస్తున్న అందని రైతు బంధు. అమెరికా ఒప్పందాలతో దేశ రైతుకు ముప్పు. వ్యవసాయ యంత్రాలపై సబ్సిడీలేవి. రైతుబడి అగ్రిషోలో మాజీ మంత్రి హరీష్ రావు. కలిసి పనిచేద్దాం. గ్లోబల్ సౌత్ సర్వం బలోపేతం చేద్దాం. గణనీయంగా పెరిగిన ద్వైపాక్షిక వాణిజ్యం. బ్రెజిల్ అధ్యక్షుడు ప్రధాని మోదీ కీలకమైన వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు. $20 బిలియన్ టార్గెట్. ఏఐకి 7 మూల స్తంభాలు. డిక్లరేషన్పై 88 దేశాల సంతకాలు. ఇప్పుడు విజయనాంధ్ర. అవకాశాలను అందిపుచ్చుకొని సాగాలి. సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ నుంచి మీరట్కు కేవలం 58 నిమిషాల్లోనే మోదీ. అమెరికాతో ఒప్పందం రైతాంగానికి నష్టం. హరీష్ రావు. పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నాం. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర. పసిపిల్లలపై లైంగిక దాడులు. కట్టుబడి ఉన్నాం.